వెంకటరెడ్డి గారు నమస్తే. సార్ నేనేనా? వెంకటరెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడితే బాగుండేది, తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడిస్తాను. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, గణతంత్ర దిన శుభాకాంక్షలు సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తా ఉంది చాలా కాలంగా, మీరు పొత్తు పెట్టుకోక ముందు నుంచి వెయిట్ చేస్తుంది సార్. దేనికి వెయిటింగ్ చెప్తున్నాను, అదే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారిని రోజు వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నారు, దమ్ముంటే 175 పోటీ చేయి, దమ్ముంటే 175 పోటీ చేయి అంటున్నారు. సో ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత ఏమన్నా కొంచెం నెర్రెలు వచ్చాయా, ఏమన్నా చిన్న గ్యాప్స్ వచ్చాయా అనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు ఏం జరుగుతోంది? జనసేనకు తెలియకుండా మీరెందుకు 2 టికెట్లు అనౌన్స్ చేశారు, మీరు చేశారు 2 అని, మేము ఈరోజు 2 చేస్తున్నామని వాళ్ళు చెప్పడం ఏంటి? ఏం జరుగుతోంది కూటమిలో? సార్ ఇప్పుడు ముందు వాళ్ళ సంగతి చూసుకోమనండి. నిన్న షర్మిలమ్మ వేసిన బాణాలు మామూలుగా లేవు, అవి వాటికి సమాధానం చెప్పాడంటే మేము జనసేన పొత్తులో ఉన్నాము. జనసేన అధినేత మా అధినేత క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, పొత్తులకు సంబంధించి ఏ స్థాయి వ్యక్తులైనా కానీ డెరగేటరీ కామెంట్స్ చేస్తే ఏమాత్రం సహించము అని చెప్పి. పొత్తులకు సంబంధించి నిజం చెప్పాలంటే రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల భాగంగా అధినేత అనేవాడు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటమే మన ధర్మం. నీకు ఒక విషయం చెప్తాను, నేను ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి దశ నుండి నాయకత్వం చేస్తున్నాను, పోరాటాలు చేస్తున్నాను, పిహెచ్డి చేసినాను. సుదీర్ఘమైనటువంటి 18 సంవత్సరాల విద్యార్థి ఉద్యమం, రాజకీయం, యువజన రాజకీయం చేసి నేను కూడా ఒక టికెట్ ఆస్పిరెంట్నే. 4 సంవత్సరాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసిన. గవర్నమెంట్ పోయినప్పటి నుండి నా వాదనని బలంగా వినిపిస్తూ నా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు అవి ఇవి పెట్టారు. నాకేం తెలియకపోయినా కానీ కేసులు ఎదుర్కొన్నా, ఊర్లోదులు పారిపోయినా, దాంకున్నా, తలదాచుకున్నా, ఇన్ని జరిగినాయి. కానీ నిన్న మా పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని ప్రకటించారు. గౌరవంగా ఆ అభ్యర్థిని మోస్తున్నాం. అతని గెలుపు కోసం కృషి చేస్తున్నా. ఎవరికి ఇచ్చారు? పూతలపట్టు మురళీకి ఇచ్చారు. మీకు తెలిసిన జర్నలిస్ట్ అయి ఉంటాడు, మీ కొలీగే. నేను గౌరవంగా అధినేత తీసుకున్న నిర్ణయాన్ని నేను తలోగ్గా. అది మా పార్టీ ఇంటర్నల్ అఫైర్స్. అది మేము ఆ డిసిప్లిన్ లో ఉన్నాం. పార్టీ పార్టీ డిసిప్లిన్ ఓకే సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ టీడీపీ పాటించలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నథింగ్ డూయింగ్, అటువంటిది ఏం లేదు. అది మీలాంటి మీడియా సృష్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వినండి, మా అధినేత 2 కాదు 10 చోట్ల ఇన్ఛార్జీలు ప్రకటించినాడు. ఈ 6 నెలల కాలంలోనూ పొత్తు వచ్చిన తర్వాత నుండి 10 చోట్ల ఇన్ఛార్జీలు ప్రకటించినారు. ఇన్ఛార్జీలే అభ్యర్థులు అవుతారు 99.99%. దాంట్లో తేడా ఏమి ఉండదు. ఏదో పెద్ద ఇది ఉంటే గాని 99.99% వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2 అభ్యర్థులు ప్రకటించినంత మాత్రాన్ని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు రభస చేయటం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు నీ పార్టీలో నీ కుటుంబం రచ్చలేసుకుని రావిడ్లు వేసుకుని ఈదుల్లో కూర్చొని కొట్లాడుకుంటున్నారు. దాని గురించి చూడండి అబ్బా అంటే మా పైన విమర్శలు చేయటం ఏంది, మా పొత్తుల గురించి మాట్లాడటం ఏంది. మా అధినేత చాలా క్రిస్టల్ క్లియర్ గా, అదే విధంగా జనసేన అధినేత చాలా క్లిస్టర్ క్లియర్ చెప్పారు, పొత్తులకు సంబంధించి మేము డెసిషన్ తీసుకుంటాం, ఫాలో కండి అనాల్సింది అంతే. దానికి మీకేమర్థమైంది ప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నారా మీరు? మీకేమర్థమైంది? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? డెరగేటర్ ఏం మాట్లాడలేదే, ఏం మాట్లాడారు చెప్పండి. పొలిటికల్ గా ఆయన ఒక 2 అభ్యర్థులు ప్రకటించి ఉండొచ్చు, వాళ్ళంత మాత్రం ఏదో కొంపలు అంటుకోమని. 18 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయాల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 2 పొత్తులో ఉన్న పార్టీలు కలిసి కాకుండా ఇండివిజువల్ గా ఎవరు అభ్యర్థులను వాళ్ళు ప్రకటించుకుంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ ద 4 వాల్స్ మధ్య 4-5 సార్లు చర్చలు జరుపుకున్నారు. అవును, మీకు తెలుసో లేదు. విత్ ఇన్ ద 4 వాల్స్ మధ్య వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏ సీట్లు డిక్లేర్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పుకున్నారో ఏమో ఎవరు తెలుసు? తెలీదు. మనకు తెలుసా? అదే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజోలు అండ్ రాజానగరం 2 అభ్యర్థులని ప్రకటించారు కదా. అక్కడ మేము అభ్యర్థులు ప్రకటిస్తే అప్పుడు కాంట్రవర్సీ, అప్పుడు డిబేట్ అవుతుంది.
అలా అవుతుంది, లేకపోతే అరకు మండపేట మీరు ప్రకటించిన కంట్రోల్. వినండి సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. రాజానగరం రాజోలు 2 అభ్యర్థులు ప్రకటించినారు అని మీరు అంటున్నారు. ఓకే, ప్రకటించినారే అనుకుందాం. జనసేన ప్రకటించారు. ఓకే, మేము కనుక దాని కౌంటర్ గా 2 అభ్యర్థులు ప్రకటిస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ప్రకటించినంత మాత్రాన మీరు ఏదో రభస చేసి మీడియా రచ్చ చేసి గోల, అసలు దాన్ని అడిగితే అసలు అంతా అయిపోయి మీడియా పడ్డం ప్యాషన్ అయిపోయింది. కాదు సార్ మీరు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించిన దగ్గర మీరు అభ్యర్థులు ప్రకటిస్తే కౌంటర్ అనుకోవాలి డెఫినెట్ గా. లేదు మీరు ప్రకటించిన దగ్గర వాళ్ళు ప్రకటిస్తే కౌంటర్ అనుకోవాలి. కానీ వాళ్ళిద్దరిని ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తున్నానని చెప్తే అది కౌంటర్ కాదా? అంటే అట్ట కాదా ఆయన చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధినేత వేరే ఎక్కడో 2 నియోజకవర్గాల్లో ప్రకటన చేశారు 2 అభ్యర్థుల్ని. నేను కూడా మంచి రోజు గణతంత్ర దినోత్సవం రోజు కాబట్టి నేను 2 ఏమో 4 గోడల మధ్య 2 సీట్లు వాళ్ళకి ఇచ్చారేమో. మీరు నేను ఇచ్చుంటారా? కరెక్ట్ 4 గోడల మధ్య ఆ సీట్లు ఇచ్చుంటారా? 4 గోడల మధ్య ఆ సీట్లు ఇచ్చుండొచ్చు, ఉండి ఉండవచ్చు. అయితే నేను అడిగే పాయింట్ సార్, ఇప్పుడు మీరు నేను పోట్లాడుకోవాలి అదే అంతకుమించి టార్గెట్. ఇప్పుడు చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఎట్లా చిచ్చు పెట్టాలి అట్లా నీ గొప్ప తగలబడిపోయాడు అది చూడు ఫస్ట్. చూసుకుంటారు మనకెందుకని. ఒక నిమిషం పాయింట్ ఏంటంటే సార్ వైఎన్ఆర్ గారు నాకు మాట్లాడే అవకాశం నా వాదన సంపూర్ణంగా వినాలి. ఎందుకంటే లక్షలాది మంది చూస్తూ ఉండొచ్చు. నేనేమంటానంటే మా పొత్తులో భాగంగా మేము అభ్యర్థులు ప్రకటించుకుంటాం ఈ రోజు. వినండి సార్ ఒక నిమిషం. పనిచేస్తాం మేము. మీకు విషయం ఏ విధంగా పనిచేస్తున్నాం తెలుసా? జనసేన టీడీపీ అభ్యర్థులు గెలిపించండి అనే ప్రచారంలోకి పోతున్నాం మేము. మా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం స్టార్ట్ అయిపోయింది. జనసేన అండ్ టీడీపీ కండువాలు వేసుకుని మేము ఐకమత్యంగా జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతోనే 2 అభ్యర్థులు ఎవరున్నా మనం గెలిపించుకోవాలి అనే నినాదంతో మేము పోతున్నాం. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పాపము గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసి ఏందో దానిపైన రబ్బస్ చేసి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, ఒక నిమిషం. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాన్స్టిట్యుయెన్సీలో ఏ అనే అభ్యర్థిని ప్రకటించింది అనుకుందాం తెలుగుదేశం. రేపు పొద్దున పొత్తులో భాగంగా మార్పు చేర్పులు కూడా జరగవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపన్ అంటిల్ ది లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్స్. బీఫామ్ చేతికి వచ్చే వరకు, విత్డ్రావల్స్ వరకు, నాట్ బీఫామ్, విత్డ్రావల్స్ వరకు ఎనీథింగ్ మే హ్యాపన్. ఒరే మా అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి పెద్దలు చూసుకుంటారు, మేము ఐక్యమత్యంగా ఉన్నాం. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాల. వాళ్ళు అడుగుతారు సార్, మీరు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పోతా. నాకు ఒకటి క్లియర్ చేయండి. వాళ్ళు అడుగుతారు. పవన్ కళ్యాణ్, రజనీ గారు కూడా ఉన్నారు పొద్దున మీటింగ్ లో. పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. రీజన్ ఏంటి? తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు క్షమాపణ? వినుంటే అర్థమవుతుంది. ఎందుకు చెప్పారు క్షమాపణ? తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థులను ప్రకటించింది, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు ఆయన. బాధపడ్డామని చెప్పారు సార్, అందుకే క్షమాపణ చెప్పుంటారు. ఏముంది దాంట్లో? ఏముందని అడుగుతున్నా. నేనేం అనుకోవట్లే ఏముందని. క్షమాపణ ఎందుకు చెప్పారని అడుగుతున్నా సార్. క్షమించడం, క్షమాగుణం గొప్ప విషయం. మాకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టాలనేసి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మధ్య ఒక మీడియాలో ఏదో వార్త వస్తే పగిలిపోయే స్థాయిలో కాదండి. వినండి ఒక నిమిషం. మీడియా వార్తల్ని చూసి మీడియా వార్తల వల్ల విడిపోయేంత వీక్ పొత్తని నేను అనుకోవట్లా. అంత వీక్ గా కూడా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చిచ్చు పెట్టి తగలబడిపోతుంది ఆడ ఇల్లు, దాని గురించి మాట్లాడదాం. అదే ఏంటి వెంకటరెడ్డి గారు, ఎక్కడ తగలబడిపోతుంది? మీ దగ్గర తగలబడిపోతుందా, అక్కడ తగలబడిపోతుందా ఏంటి? ఆడ చెల్లి నా కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే మా అన్నయ్య అని బాగుంటా ఉంది. దానికి చెప్పండి సమాధానం. రైట్ సార్. కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు అనేసి జగన్ అంటే కాదు మా అన్నయ్య అని చెప్పి షర్మిలమ్మ అంటుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ చీల్చింది అన్నారు ఆయన. ఓకే రైట్.